వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి. ఈరోజు మనము జామెంట్రీలోని ఆల్ ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇంకో ప్రాబ్లం చూద్దామండి. మనకి ట్రయాంగిల్ ఏబిడి ఇచ్చాడు. సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీడి ఇఫ్ ఏబి అంటే ఏబి 10 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఏడి 12 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఏసీ ఇది 9 సెంటీమీటర్స్ ఇచ్చారు, బీడీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని మనం ఏ అనుకుందాం. దీన్ని మనం షార్ట్ కట్లో చేసుకుందాం. ఇది ఎలా చేసుకుందామంటే 10 స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, 10 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే ఈ సైడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాల్టిట్యూడ్ ఉంది కదా 2 × 9 స్క్వేర్ ప్లస్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకో ఈ లాంగ్ మొత్తం అది ఏ స్క్వేర్ బై 2 వేసుకోవాలి. ఇది ఫార్ములా. ఇది మనకు కనుక్కోవాలి అంటే 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 144 ప్లస్ 81 × 2 ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇది 244. ఇటు వస్తే మనకి 182 ఉంది. మొత్తం టోటల్ 82 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 164. ఏ ఈజ్ ఈక్వల్ టు 164. ఇది 2 × 41 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 4 × 41గా రాసుకుంటే వస్తుంది. ఈ మొత్తం ఇప్పుడు ఏ ఎంత బీడి 2√41. ఈ సైడ్ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యాల్టిట్యూడ్ స్క్వేర్. ఇందులో హాఫ్ వేసుకొని చేస్తే మనకి ఇది ఫార్ములా అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి ఇక్కడ సెంట్రాయిడ్ అడిగిండు. జీ ఈజ్ ద సెంట్రాయిడ్ అంటే ఏడి బిఈ సిఎఫ్ ఇక్కడ జీ సెంట్రాయిడ్. ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది 2:1 రేషియోలో మనకు డివిజన్ చేస్తుంది కాబట్టి 2/3 × 1 లెంత్ ఆఫ్ మీడియన్. ఇది ఫార్ములా. అంటే 2/3 × 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సి అనుకుందాం, బీసీ ఈజ్ ఈక్వల్ టు పి అనుకుందాం. మనం ఏ పార్ట్ కనుక్కోమన్నారు ఈ పార్ట్ కనుక్కోవాలి, సి పార్ట్ కనుక్కోవాలి. ఎందుకంటే బీజీ అంటే బిఈ అనేది ఏసీ మీద మిడ్ పాయింట్గా ఉంది కాబట్టి ఈ పార్ట్. సో ఇది ఎలా అనుకుంటే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. ఏ పార్ట్ అయితే దాన్ని మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఈ ఫార్ములా వేసుకొని చేయాలి. ఏది కనుక్కుంటే బీజీ కనుక్కోమన్నారు కాబట్టి ఇలా చేసుకుందాం. ఒకవేళ సీజీ కనుక్కోవాలంటే అప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఇది ఎక్కడుంది ఏబి పైన ఉంది, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. అంటే 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనమాట. ఈ పార్ట్ తీసుకోవాలంటే సీజీ. అలాగే ఏజీ కనుక్కోవాలి అంటే ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏబి ఇచ్చారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. ఏ స్క్వేర్ అంటే 49. తర్వాత ఏసీ ఈజ్ ఈక్వల్ టు సి ఎంత ఇచ్చారు 25, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 ఇచ్చారు. అలాగే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 ఇచ్చారు. 2/3 అంటే బీజీ కనుక్కుంటున్నాం. బీజీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ 2. ఇక్కడ 2 × 49 అంటే 98 ప్లస్ 2 × 576 అంటే 1152 మైనస్ సి స్క్వేర్ అంటే 625. ఇది క్యాన్సిల్ అవుతుంది. 1/3 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 1250 వస్తుంది. రూట్ ఆఫ్ 1250 మైనస్ 625 మళ్ళీ సబ్స్ట్రాక్షన్ చేస్తే 625 అంటే ఎంత 25. 1/3 రూట్ 625 25/3. బీజీ ఈజ్ ఈక్వల్ టు 25/3 సెంటీమీటర్స్. అంటే 8 1/3గా కూడా రాసుకోవచ్చు. అంటే 8 3 = 24 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా రాయొచ్చు. ఇది ఫార్ములా.
నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి ABC, AD bisector of D, meets at BC, ఇది మొత్తం A ఇచ్చారు, AC B ఇచ్చారు, ఇది C ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే BD మైనస్ DC ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. మనం BD ఫైండ్ అవుట్ చేయాలి. BD అంటే ఈ పార్ట్, C బై ఈ రెండు యాడ్ చేయాలి, B ప్లస్ C ఇంటూ BC ఫార్ములా అనమాట A. అప్పుడు BD ఈజ్ ఈక్వల్ టు AC బై B ప్లస్ C. మనకి ఇప్పుడు DC ఫైండ్ అవుట్ చేయాలి. DC ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ ఇటువైపు ఉంది కదా, B బై B ప్లస్ C ఇంటూ BC AB బై B ప్లస్ C. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది, BD మైనస్ DC ఈజ్ ఈక్వల్ టు CA బై B ప్లస్ C మైనస్ AB బై B ప్లస్ C. ఏ కామన్ తీస్తే C మైనస్ B బై B ప్లస్ C. ఇది అన్నమాట. అలా నెక్స్ట్ ఇది ట్రయాంగిల్ ఏబిసి, డి ఈజ్ ఏ పాయింట్ అండ్ బీసీ సచ్ దట్ యాంగిల్, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, ఏ డిగ్రీ ఇచ్చారు, సి ఇచ్చారు. వాట్ ఈస్ ద ఏడిబి? ట్రయాంగిల్ ఏడిబి, ఇది డి. ఇక్కడ మనం 3 యూజ్ చేసుకోవాలి. ఇది డి. ఫస్ట్ సమ్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుందాం. సమ్ ఆఫ్ టోటల్ ట్రయాంగిల్ 180 అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. ఈ కండిషన్ ఇవ్వకపోతే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఇక్కడ యాంగిల్ బి మస్ట్ అండ్ షుడ్గా కనుక్కోవాలి. 180 డిగ్రీస్. బి కావాలి అంటే 180 మైనస్ 87 మైనస్ 87 ప్లస్ 42 129 డిగ్రీస్. అప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 51 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ బి వచ్చింది. యాంగిల్ బి వచ్చినప్పుడు ఇది కనుక్కో. లీనియర్ పేర్లో మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే యాంగిల్ ఏడిబి. యాంగిల్ ఏ ఇది కనుక్కోవాలి. లీనియర్ పేరు యాంగిల్ ఏడిసి ప్లస్ యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనం ఇది కనుక్కోవాలంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఏడిసి ఎలా వస్తుందంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బిఏడి. యాంగిల్ బిఏడి అంటే ఎంత? ఆఫ్ ఏడిసి. ఇక్కడ ఆల్రెడీ ఏడిసి ఉంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే యాంగిల్ ఏడిసి బై 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. అంటే యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 51 డిగ్రీస్ అంటే 102 డిగ్రీస్. అప్పుడు ఏడిబి ఈజీగా కనుక్కోవచ్చు. ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 102 డిగ్రీస్ 78 డిగ్రీస్. ఈ ప్రాబ్లం కంపల్సరీగా 3 వాడాల్సి వస్తుంది లీనియర్ పేరు, ఎందుకంటే ఏడిబి కనుక్కోవాలి కాబట్టి. టోటల్ ట్రయాంగిల్ తీసుకోవాలి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకొని చేయాలన్నమాట. ఇది బేసిక్ ప్రొపోర్షనల్ థీరం ఆర్ థేల్స్ థీరం అండి. ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు. డిఈ ఇచ్చారు. ఆర్ ద పాయింట్స్ ఆన్ ది సైడ్స్ ఏసీ అండ్ ఏబి రెస్పెక్టివ్లీ సచ్ దట్ యాంగిల్ ఏడిబి అంటే యాంగిల్ డి యాంగిల్ ఏబి అనేది ఈక్వల్గా ఉన్నారు. ఏడి ఇచ్చారు. ఏడి ఈజ్ ఈక్వల్ టు 7.6 సెంటీమీటర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 7.2 సెంటీమీటర్స్. బి ఈజ్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్. మనము ఏడి బై అంటే ఈక్వల్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి ఏబి. మనకు కనుక్కోవాల్సింది ఏంటిది? డిఈ కనుక్కోవాలనుకో డైరెక్ట్గా ఇదంతా అవసరం లేదు. డిఈ బై బీసీ.
ఏబీ ఒకటి కావాలి అంటే ఏబీ టోటల్ కావాలి అంటే ఏఈ ప్లస్ బిఈ 7.2 ప్లస్ 4.2 11.4 అవుతుంది. ఇప్పుడు 7.6 11.4 డిఈ బై 8.4. ఇక్కడ మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ కోసం ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. ఇది క్యాన్సిలేషన్ అయితే 19 4 జా 19 6 జా డిఈ ఇంటూ 10 బై 14 6 అవుతుంది. ఈ 19 ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. 14 4 జా 56 ఈ 10 ఇలా వస్తుంది ఈజ్ ఈక్వల్ టు డిఈ అంటే 5.6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి బీడీ అనేది పర్పెండిక్యులర్ టు ఏసీ. ఇక్కడ బి పెట్టుకుందాం, ఇక్కడ ఏ పెట్టుకుందాం అండి, సారీ, ఎలాగైనా చేసుకోవచ్చులే. కానీ ఇది పర్పెండిక్యులర్ టు ఏసీ. ఏ ఈజ్ ద పాయింట్ ఆన్ బీసీ. ఏసీకి ఎవరు పాయింట్ ఉంది? ఈ. ఇక్కడ ఈ ఎంత ఇచ్చారు? ఎక్స్ డిగ్రీస్ ఇచ్చారు. ఏ వచ్చి 38 డిగ్రీస్ ఇచ్చారు. బి వచ్చేసి 40 డిగ్రీస్ ఇచ్చారు. ఇక్కడ మనము ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఓ అని తీసుకుందాం. సమ్ ఆఫ్ టోటల్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ డి ప్లస్ ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. అప్పుడు ఇది 90 తీసుకుంటే యాంగిల్ ఓ ప్లస్ 90 ప్లస్ 38 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 128 డిగ్రీస్ అంటే 52 డిగ్రీస్ వస్తుంది యాంగిల్ ఓ. 52 డిగ్రీస్ వచ్చినప్పుడు ఇది 52 అంటే ఇది కూడా 52 అవుతుంది, వర్టికల్ ఆపోజిట్ సైడ్. అప్పుడు 52 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 40 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇది ఆల్రెడీ 92 కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 92 డిగ్రీస్ 88 డిగ్రీస్. ఇలా చేసుకోవటం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్న ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, మోడల్ పేపర్స్లో ఉన్న వాటిని కొంచెం షార్ట్ కట్లో చేసి చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ వాచ్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం ముందు ప్రాబ్లమ్ని ఇన్ టైంలో చదవటం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉండటం వల్ల చాలా ఈజీగా ఉన్న టెన్షన్ అనేది మనకి ఎగ్జామ్ టైంలో చాలా వస్తుంది. కాబట్టి ముందు టైం పెట్టుకొని ప్రాబ్లంకి ఎంత టైం, చదవడానికి ఎంత టైం పడుతుందో దాన్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీటి మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉండండి. డైలీ 1 అవర్ మ్యాథ్స్ కంపల్సరిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఈజీ క్యాలిక్యులేషన్ అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.